సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రజలందరికీ కూడా చిన్న విన్నపం. 2026 మార్చి 3వ తేదీన హోలీ పండుగ వస్తూ ఉంది. అంటే మనము మార్చి 2వ తేదీ సోమవారం రాత్రి హోళికా దహనం, దాన్నే కామదహనం అని కూడా అంటారు. ఆ కామదహనం పూర్తి చేసుకొని మరుసటి రోజు మంగళవారం నాడు 3వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హోలీ పండుగను చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి పండుగ చేసుకోవాలా వద్దా అనేటువంటిది ఒక చిన్న అనుమానం. గ్రహణం 3 గంటల తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హోలీ కార్యక్రమాన్ని జరుపుకోవచ్చు. ఈ హోలీ పండుగకు సంబంధించిన విషయం ఏంటంటే, అధర్మం పైన విజయం సాధించినటువంటి గొప్ప పండుగ ఇది. పూర్వకాలంలో హిరణ్యకశ్యపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆ యొక్క ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశ్యపుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. చిట్ట చివరగా హిరణ్యకశ్యపుని సోదరుని హోళిక ద్వారా హిరణ్యకశ్యపుడు ఆ యొక్క ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ హోళికకు ఒక వరం ఉంది. ఆమెకు ఒక శాలువా ఉంటుంది. ఆ శాలువా కప్పుకొని మంటలో కూర్చున్నా కూడా ఆమెకు ఆ మంటలు తగలవు. అందుకని చెప్పేసి ఆ హోళిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చుండబెట్టి అగ్నిలో వేస్తాడు. కానీ విష్ణు మాయ చేత ఆ శాలువ ప్రహ్లాదునికి కప్పబడుతుంది. తద్వారా హోళిక మంటల్లో దహనం అయిపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే, అధర్మం పైన ధర్మం విజయం సాధించినందువల్ల ఈ యొక్క రంగవల్లులతోటి మనం హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. అంతేకాకుండా రాధాకృష్ణులకు సంబంధించినటువంటి చిన్న కథ కూడా పురాణాల్లో చెప్పబడుతుంది. ఏమిటంటే, కృష్ణుడు నల్లగా ఉంటాడు, మనందరికీ తెలుసు. రాధాదేవి తెలుపుగా ఉంటుంది. అందుకని కృష్ణుడు చమత్కారి కనుక ఒక చిన్న ప్రయత్నం ఏం చేశాడంటే, ఒకసారి రాధాదేవిని కూడా నల్లగా ఉంచాలని, నాలాగానే ఉంటే బాగుంటుంది అనుకొని తను రాధాదేవికి కూడా నల్లటి రంగును పూస్తాడు. నువ్వు కూడా నల్లగా ఉన్నావని చెప్తాడు. దాన్ని సాంప్రదాయంగా పాటిస్తూ మనమందరం కూడా ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకొని కులమతాలకు అతీతంగా సహృదయ భావంతో, సోదర భావంతో అందరం కూడా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. హోలీ పండుగను ఎటువంటి ఆటంకం లేకుండా, అనుమానం లేకుండా 3వ తేదీన జరుపుకోవచ్చు. 2వ తేదీ రాత్రి కామదహనము, 3వ తేదీ ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పండుగను ఆచరించవచ్చు. పండుగను ఆచరించేటువంటి ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మనము జల్లుకునేటువంటి రంగులలో కొన్ని ప్రాణాపాయమైనటువంటి కెమికల్స్ కలిసినటువంటి రంగులు కూడా ఉంటున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని పసుపు, కుంకుమ, బుక్క, గులాలు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలతోటి ఆ యొక్క ఆటను కొనసాగించినట్టయితే మన ఆరోగ్యానికి కూడా క్షేమంగా ఉంటుంది. మనం ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఉండడం కాదు, ఆ రోజు నుంచి సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలుగా పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలతో సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.